ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా దాదాపుగా మార్నింగ్ గ్యాప్ అప్ అయినప్పటికి కూడా మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. వాటిల్లో ముఖ్యంగా పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనాన్స్ చేస్తున్న కంపెనీలు, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటికి ఫైనాన్స్ చేస్తున్న కంపెనీలు, వాటితో పాటు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా కిందకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆర్బీఐ ఏం చేసిందంటే కొద్దిగా ఆంక్షలు అనేది స్ట్రాంగ్గా చేసింది. ఎప్పుడైతే ఇచ్చేటప్పుడు అప్పులు కొంచెం రూల్స్ అనేది పాటించాలని, అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫైనాన్స్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో టెంపరీగా ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ప్రెషర్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఐఆర్ఈఏడే చూసుకున్నట్టయితే ఈ కంపెనీ ఏం చేస్తుందనేది చూద్దాం. ఇది ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. యాక్చువల్ ఏంటంటే ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉండి వీళ్ళేంటంటే రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో వాళ్ళకి ఫైనాన్సింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఫైన్. అయితే ఈ కంపెనీలన్నీ కూడాను చాలా పడిపోయినాయి. 4% నుంచి 10%, 11% దాకా. మేబీ ఈ యొక్క ఫాలు టెంపరీగా అండ్ కొద్దిగా వాల్యుయేషన్స్లో కూడా హెవీగా ఉన్నాయి కాబట్టి కొంత ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉంది. అగైన్ ఏంటంటే ఇది టెంపరీ ఫాలే, లాంగ్ రన్లో అగైన్ మనం చూసుకున్నట్టయితే అప్ సైడ్ రావచ్చు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టీసీఎస్, టాటా టెక్ ఏదైతే ఉందో అది కూడా 5% పడిపోయింది. ఎందుకంటే రిజల్ట్ అంత ఎక్స్ట్రీమ్గా అయితే రాలేదు. అండ్ టైటాన్ Q4 రిజల్ట్స్ తర్వాత చాలామంది బ్రోకర్స్ ఏం చేశారంటే దాని యొక్క టార్గెట్ అనేది తగ్గించేశారు. ఓకే, అదేవిధంగా నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కొటాక్ బ్యాంకు Q4 రిజల్ట్స్ తర్వాత చాలామంది బ్రోకర్స్, రేటింగ్ ఏజెన్సీస్ ఏంటంటే దాని యొక్క టార్గెట్ అనేది రైజ్ చేయడం అనేది జరిగింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక పేటిఎం విషయానికి వస్తే అగైన్ 4% పడింది. అండ్ ప్రెసిడెంట్ కు భావేష్ గుప్తా ఏంటంటే మళ్ళీ రిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో కీ రోల్ ప్లే చేస్తున్న ఎంప్లాయీస్ కానీ, హైరార్కీలో ఉన్న మేనేజ్మెంట్ కానీ రిజైన్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఏంటంటే దాంట్లో అగైన్ ఏంటంటే నెగిటివ్ ప్రెషర్ అనేది పడే అవకాశం ఉంది. ఆల్రెడీ పేటిఎం మీద నెగిటివ్గా ఉంది. అగైన్ వీళ్ళు రిజైన్ చేయడం, భావేష్ గుప్తా గారు, ఇది కూడా నెగిటివ్ అంశాన్ని యాడ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక టెక్నికల్గా ఒకసారి ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే విచ్ ఈజ్ నాట్ ఫెయిర్ అనమాట. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే చాలా అగ్రెసివ్గా విక్స్ అనేది రైజ్ అవుతుంది. మనం చెప్పుకున్నాం ప్రీ మార్కెట్లో కూడా విక్స్ అనేది రైజ్ అవుతుందంటే రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి వచ్చేసరికి వొలటైలిటీ అన్నా పెరగాలి, లేదు అంటే బేరిష్ మార్కెట్ అన్నా డెవలప్ అవుతూ ఉండాలన్నమాట. ఈ మధ్యకాలంలో మనకి ఇంతగా ఎక్కువగా ఇండియా విక్స్ అనేది రైజ్ అవ్వలేదు. సో ఎలక్షన్లు ఈ యొక్క హంగామా కూడా నడుస్తూ ఉంది కాబట్టి దానివల్ల కూడా ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ టెక్నికల్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే అప్ సైడ్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. చూడండి, ఈ ట్రెండ్ లైన్ అనేది అగైన్ రఫ్గా 22,000 లెవెల్ అనమాట. దగ్గర ప్రస్తుతం మనకి 22,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రాబ్లీ ఇంకొక 400 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాబ్లీ ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే మనం ఇక్కడ డ్రా చేసుకున్నామో ఇది కర్వ్ ట్రెండ్ లైన్ అంటాం. ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఇమీడియట్గా ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ ట్రేడ్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మనం ఏంటంటే బేర్ కాల్ స్ప్రెడ్ లేదంటే బేర్ పుట్ స్ప్రెడ్ అనేది మనం తీసుకోవచ్చు. ప్రాబబిలిటీ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్. అండ్ ఒకసారి ఈరోజు మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం యాక్చువల్గా. సో బ్రిటానియా పాజిటివ్గా తీసుకున్నాం, కానీ అదేమైందంటే స్ప్రెడ్ ఒక దాంట్లో లాస్, ఒక దాంట్లో ప్రాఫిట్ రావడం జరిగింది. నెట్ మనం చూసుకున్నట్లయితే 70 రూపీస్ అనేది నెగిటివ్గా కనపడింది. ఒకనొక టైంలో నేను చూసినప్పుడు 600, 700 దాకా అయితే ప్రాఫిట్ ఉంది. దాని తర్వాత నేను ట్రాక్ చేయలేదు. ఇది మన టెలిగ్రామ్లో అయితే నేను షేర్ చేశాను. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఈ స్ప్రెడ్స్ ద్వారా ఏంటంటే మీ యొక్క లాస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, రివార్డ్ అనేది కూడా లిమిటెడ్గా ఉంటుంది, కానీ హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట మనం విన్ అవ్వడానికి. అండ్ ఎమోషనల్గా కూడా మనం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు, ఎందుకంటే మ్యాక్స్ లాస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఏ విధంగా ప్లేయర్స్ మార్కెట్ని చూస్తున్నారనే విషయం చూస్తే మనకి ఓవరాల్గా చూస్తే బిగ్ పిక్చర్లో పుట్స్ ఎవరు కూడా సెల్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ప్రస్తుతానికి మనకి టెక్నికల్గా ట్రెండ్ లైన్ ప్రకారం 22,000 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా నియర్ బై 22,000 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. కానీ చాలామంది ఏం చేశారంటే ఎక్కువగా కాల్సే సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ సైడు ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నారు పార్టిసిపెంట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ 48,500 దగ్గర సపోర్ట్ ఉంది. ప్రస్తుతం ఏమో 48,900 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక 400 పాయింట్స్ కింద మనకేంటంటే సపోర్ట్ ఉంది. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 49,500 దగ్గర అయితే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్రాబబ్లీ 8th మే మనకి ఇది క్రూషియల్ రెసిస్టెన్స్ అవ్వచ్చు అనమాట, ప్రాబిలిటీ ఉంది. ఇది క్రాస్ చేస్తేనే మనకి నెక్స్ట్ పైకి వెళుతుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువగా సెల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఆల్మోస్ట్ 50,000 రీచ్ అయింది, కానీ అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ అయితే తీసుకుంటుంది. ఎనీహౌ ఇక్కడ టెక్నికల్గా ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. దీన్ని నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే ఫైన్, ఇది అడ్జస్ట్ చేయబడిన ట్రెండ్ లైను. అండ్ ఒకవేళ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, మనం వెరీ క్విక్గా ఎగ్జిట్ తీసుకుంటే బాగుంటుంది. అటువంటి సిచ్యువేషన్ వస్తే సో ఇక్కడ చూడండి మనకి కర్వ్డ్ ట్రెండ్ లైన్ అంటాం. ఈ ట్రెండ్ లైన్ అనేది చూసుకోవచ్చు. రఫ్గా ఏంటంటే 48,000, నాకు తెలిసి 48,500 లెవెల్ బ్రేక్అవుట్ అయితే వెరీ సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రౌండ్ నెంబర్ కూడాను అండ్ ట్రేడ్ కూడా మల్టిపుల్ లెవెల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈవెన్ కర్వ్డ్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్యాండిల్ కూడా ఇన్సైడ్ క్యాండిల్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ట్రేడ్ డెవలప్ అయ్యి 48,500 బ్రేక్అవుట్ అయిందంటే మనకి 200-300 పాయింట్లు డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్ అయితే వీక్గానే ఉంది. డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది. ఐ థింక్ మనకి పబ్లిక్ సెక్టారు ఏదైతే ఈరోజు న్యూస్ రావడం జరిగిందో అది కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కొద్దిగా ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, బట్ స్టిల్ ఏంటంటే లాంగ్ టర్మ్లో అండర్ వాల్యూలో ఉన్నాయి. లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు. ఎనీహౌ టెంపరీగా మనకి పిఎస్సి బ్యాంక్స్ ఓవరాల్గా సెక్టార్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు ఒక టెంపరీ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ ఈ సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకుందంటే అగైన్ ఏంటంటే మనకి అప్ సైడ్ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో కరెంట్ సిచ్యువేషన్లో మనం ఈ యొక్క లెవెల్ అనేది ఓవరాల్ సెక్టార్లో రఫ్గా ఏంటంటే 7,000, ఒక 50 పాయింట్లు అటు ఇటుగా 7,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజుకి. అండ్ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన వీడియోస్ అనేది లైక్ చేస్తూ ఉండండి. మరింత కంటెంట్ అనేది మీ అందరికీ చేరవేయబడుతుంది. ధన్యవాదాలు.